ఆదేశించింది. అయితే అప్పట్లో పోలీసులు ఈ నివేదిక ఇవ్వకుండా పక్కన పడేయటంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన ఫిర్యాదు ఏమైంది అని చెప్పి మళ్ళా దానిపై లక్ష్మీనారాయణ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు డీజీపీ మళ్లీ విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆరోపణలు చేసిన లక్ష్మీనారాయణని ఈ రోజు విచారిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సిఐడి అధికారులు తీసుకున్నారు. డీజీగా పివి సునీల్ కుమార్ ఉన్న సమయంలో అప్పట్లో తెలుగుదేశం మీడియా సెల్ ఇన్ఛార్జి దారపనేని నరేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు, పార్టీకి సంబంధించిన నేత ధరణికోట వెంకటేశ్లపై అరెస్టు చేసిన తీరుపై తన వద్ద ఉన్న ఆధారాలను లక్ష్మీనారాయణ సిఐడి అధికారులకు అందజేశారు. అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేయడమే కాకుండా సీనియర్ జర్నలిస్ట్ అనే కనీస గౌరవం లేకుండా అంకబాబు ఇంటికి వెళ్లి ఆయనకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్లటం, అర్ధరాత్రి ఒంగోలు గుంటూరు సిఐడి కార్యాలయంలో నిర్బంధించి ఆ తర్వాత కనీసం ఆయన వయసును కూడా లెక్క చేయకుండా పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు. అదేవిధంగా ధరణికోట వెంకటేష్ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సమయంలోనే జీబులో పిడిగుద్దులు గుద్దటంతో పాటు 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం మీడియా సెల్ ఇన్ఛార్జి దారపనేని నరేందర్ని అరెస్ట్ చేసిన సమయంలో కూడా సిఐడి పోలీసులు ఇదే విధంగా వ్యవహరించారని, ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులు చేసి ఆయన ఫోన్లు లాగేసుకొని సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి అర్ధరాత్రి ఆయన్ని కార్యాలయంలో ఉంచి తీవ్రంగా బెదిరించడమే కాకుండా ఆయనపై దాడికి పాల్పడ్డారు అని చెప్పి కూడా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దీంతో లక్ష్మీనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు వెంటనే దారపనేని నరేందర్ను, ధరణికోట వెంకటేష్ ను పిలిపించి కూడా సిఐడి అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కొల్లు అంకబాబును కూడా వచ్చి తమ స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సిఐడి అధికారులు కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.